హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ కలెక్షన్స్. చెప్పాను కదా ఈ లాకెట్స్ వచ్చాయని, వాటికి సంబంధించిన మేకింగ్ చేస్తూ అసలు ఇప్పుడు ఒక నాకు మధ్య మధ్యలో ఒక చిన్న అంటే లైక్ బ్యాక్ సపోర్ట్ ఇవ్వకపోతే, నేను రిలాక్స్ అవ్వకపోతే నేను వర్క్ చేయలేనమాట. సో ఆ టైంలో ఖాళీగా ఉండకుండా నేను ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేశాను. రీసెంట్గా ఈరోజు ఒక్కరోజే కాదు, నవడేస్ ఒక వీడియో చూశానండి. పెద్దవాళ్ళు చేశారంటే సరే ఒకటి అనుకోవచ్చు, కానీ మరీ చిన్నవాళ్ళు అలా చేస్తున్నారు. ఎందుకో చెప్పాలనిపించింది ఈ వీడియో. ఏంటంటే ఎవరిని క్రిటిసైజ్ చేసినట్టు అయితే కాదు, ఎవరిని కూడా పాయింట్అవుట్ చెయ్యట్లేదు, బట్ నాకు అనిపించింది నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ హార్ట్లోకి ఏం తీసుకోవద్దు, బట్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఎవరిలో అయినా ఒక్కరిలో మార్పు వచ్చినా ఓకే. సో రీసెంట్గా ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళది సత్యనారాయణ స్వామి వ్రతం, సోషల్ మీడియా కదా అండి, ఎవ్రీథింగ్ దే విల్ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా. సత్యనారాయణ స్వామి వ్రతంకి సంబంధించింది ఒక వీడియో చూశానమాట. వాళ్ళు పెట్టింది మేబీ ఏ ఉద్దేశంతో పెట్టినా నాకు అది తెలీదు, కానీ కొత్తగా పెళ్ళైన జంట అనమాట. ఎప్పుడైనా కానీ మనము దేవుడి కంటే రవ్వంత తక్కువ హైట్లోనే కూర్చోవాలి దేవుడి పీఠం కంటే అనేది నాకు తెలిసినంత వరకు. బట్ దేవుడి కంటే ఎత్తులో కూర్చుంటున్నారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని అంటే. మినిమం కింద కూర్చోవడానికి ఫ్లెక్సిబిలిటీ లేకున్నా కానీ అట్లీస్ట్ దేవుడి కంటే కూడా కొంచెం తక్కువ ఎత్తులో కూర్చుంటే బెటర్ కదా. దేవుడి కంటే ఎత్తులో కూర్చున్నారు అని అంటే దేవుడిని అవమానిస్తున్నట్టే కదా అక్కడ అనేది నా ఫీలింగ్. ఆ వీడియో చూశాక అలాంటివి నేను రీసెంట్ టైమ్స్లో చాలా చూశాను. అదే పెద్దవాళ్ళు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి కూర్చోలేరు అని అంటే ఓకే, అదొక రీజన్గా తీసుకోవచ్చు. బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అలా కూర్చోవడం అనేది నాకు ఎందుకో అలా అనిపించింది. సో ఇక్కడ చెప్పాలని ఎందుకు అనిపించింది అని అంటే, చూస్తున్న వాళ్ళల్లో ఎవరో ఒక్కరు మారినా కానీ బాగుంటుంది అనేది నా ఫీలింగ్, అందుకే చెప్పాను. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ లీవ్ ఇట్, నో నెగిటివ్ కమెంట్స్. అండ్ ఇఫ్ ఐఎమ్ రైట్ దెన్ ప్లీజ్ ఎవరైనా ఒక్కరు మారినా కానీ ఐ విల్ బీ వెరీ హ్యాపీ అనమాట. ఓకేనా?